నేను కుమారుల కోసం ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 127వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం, 3వ చరణం. చదవండి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కుమారులట యెహోవా అనుగ్రహించు స్వాస్యమట, గర్భఫలము ఆయనిచ్చే బహుమానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా గర్భఫలము ఆయనిచ్చే గిఫ్ట్ అనమాట. ఏంటండి అది? పాప కావచ్చు, బాబు కావచ్చు. నిజంగా గర్భఫలం లేక, పిల్లలు లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ గర్భఫలము ఎవరిచ్చే బహుమానం అంట? దేవుడిచ్చే బహుమానట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పెద్ద బాబుకైతే ఒక 7 years వచ్చేసి ఉంటాయి, కానీ వీళ్ళకి ఇంకా పిల్లలు లేరని వాళ్ళు చాలా బాధపడ్డారు. మరలా ఇంకొక ఆనపు లేదనేసి. కానీ ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గర్భఫలం అట ఆయన ఇచ్చే బహుమానం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. స్వాస్యం అంటే ఏంటి? స్వాస్యం అంటే ఏంటండి? మన పితరుల నుంచి వచ్చేదనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వాస్యం అనగా ఆస్తి. ఏంటండి? స్వాస్యం అనగా ఆస్తి. ఇప్పుడు మన పిల్లలే మన ఆస్తి. ఏంటండి? మనకున్న బంగారం కాదు, వెండి కాదు, లేకపోతే ఇల్లులు కాదు, ఏమి కాదు. కానీ ఎవరు ఆస్తి అంటే మన పిల్లలే. మనం చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో చదువుకున్నప్పుడు, పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కలిసినప్పుడు ఎంతమంది పిల్లలు అని అడుగుతాం. పెళ్ళయిందా, మ్యారేజ్ చేసుకున్నావా, నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతాం. అంతేగాని నీకు ఏది సంపాదించావు, ఎన్ని మేళ్ళు కట్టావు మనం అడగం. ఇప్పుడు కుమారులు ఏటట? స్వాస్థ్యం. ఈ గిఫ్ట్ ఏంటంటే, ఈ అమ్మాయిలు ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా మనం పెంచుతూ ఉంటాం. పెంచి చక్కగా ఇంకొకరికి అప్పగిస్తాం. చక్కగా పెంచేసి ఏం చేస్తామండి, ఇక్కడ ఎంతో అందంగా ఒక మహారాణిలాగా ఆడపిల్లని మనము పెంచుతాం. వాళ్ళకి ఏ పని కూడా చెప్పం. కానీ ఆ అమ్మాయిని ఏం చేస్తాం? చక్కగా అత్తవారింటికి పంపిస్తాం. మన గిఫ్ట్ని ఎవరికి ఇచ్చేస్తాం? ఇంకొకరికి గిఫ్ట్గా ఇచ్చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ స్వాస్యము మన ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి ఈ స్వాస్యం? ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఒక వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ములంట. ఆవిడ ఒక్కటే అమ్మాయి అనమాట. అయితే వారి తల్లిదండ్రులకట అమ్మాయే చూసిందంట. ఇద్దరు అన్నయ్యలు కూడా చూడలేదంట. కానీ తలగొరు పెట్టేటప్పుడంట ఆవిడ చెప్తా ఉంది, ఒక సిస్టమ్ ఉంటుందట. ఏంటంటే అమ్మాయిలు పెడితే వాళ్ళు స్వర్గం వెళ్ళారంట. ఎవరు పెడితే వెళ్తారంట? కుమారుడే తలగొరు పెడితే ఎక్కడికి వెళ్తారంట? స్వర్గానికి వెళ్తారంట. అయితే అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, అమ్మ నువ్వు ఇన్నాళ్ళు బాగానే చూసుకున్నావు, మీ తల్లిదండ్రులని బాగానే పెంచుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు తలగొరి పెట్టకూడదు. ఎవరు పెట్టాలి అని అంటే నీ మగపిల్లడే పెట్టాలి, మీ అన్నయ్యలే రావాలంటే వాళ్ళు అంటున్నారంట నీవే చూసుకో, మేము మాత్రము రామంటున్నారంట. ఏమంటున్నారంట? నీకే ఇచ్చారు కాబట్టి ఆస్తులన్నీ, మేము మాత్రము రామంటున్నారంట. కానీ ఈ స్వాస్యాన్ని వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే కరెక్ట్ అయిన మార్గంలో పెంచలేదు. ఎలా పెంచలేదండి? స్వాస్యాన్ని ఎలా పెంచలేదు? కరెక్ట్ అయిన మార్గంలో పెంచలేదు. అయితే మనకి ఒక కాసు బంగారం ఉందనుకోండి, రోడ్డు మీద వదిలేస్తామా? ఏం చేస్తాం? దాన్ని జాగ్రత్తగా ఒక బీరువాలో పెట్టి, లాకర్లో పెట్టి, దానికి మళ్ళీ సీక్రెట్ ఆర్మర్ ఒకటి ఉంటుంది అక్కడ పెట్టి తాళం వేసి, మళ్ళీ ఆ తాళం ఇంకో ప్లేస్లో పెట్టి, కనీసం 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఉందో లేదో మళ్ళీ చూసుకుంటాం. పెట్టింది మనమే కదా, ఎంత బాగా చూసుకుంటామండి. అలాగే ఏదైనా ఒక 2 లక్షల డబ్బులు ఉన్నాయనుకోండి, వాటిని ఎంత బాగా చూసుకుంటామా? కానీ దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని మాత్రం మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద వదిలేస్తాం. ఎక్కడ వదిలేస్తామండి? ఈ బంగారాన్ని, డబ్బుల్ని, అన్నిటిని మనం చక్కగా మంచిగా లాకర్లో పెడతాం. కానీ ఈ స్వాస్థ్యం దేవుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యమట. ఆ స్వాస్థ్యాన్ని ఏం చేస్తాం? రోడ్డు మీద వదిలేస్తాం. అది ఎలా తిరుగుతుందంటే, ఎలా పడితే అలా తిరిగి ఇంట్లోకి ఏం తీసుకొస్తుందంటే అనేకమైన శోధనలు తీసుకొస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజున దియాన్స్ రాజ్ వాళ్ళ అమ్మగారు మాత్రం అలా పెంచరని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎలా పెంచాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లల్ని పెంచాలి.
చాలా మంది బయట వాళ్ళ పిల్లల్ని చూసి మీ పిల్లోడు ఇలా ఉన్నాడు అని చెప్తాం, కానీ మన పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో మనం గ్రహించాం. అది కూడా తల్లిదండ్రులకు ఏం చేయాలి? గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా గ్రహించాలి అని అంటే, వాడు ఇంటి దగ్గర మంచిగా ఉన్నట్టుగా నటిస్తాడు, ఏం చేస్తాడండి, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలియదు. అందుకనే ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అబ్బాయిల్ని పెంచాలి, అమ్మాయిల్ని కాదు. అమ్మాయి అంట ఏదైనా ఒక తప్పు చేయాలి అని అంటే వాళ్ళ నాన్న గుర్తొస్తాడట. ఎవరు గుర్తొస్తారట? మా నాన్నకి ఒక అవమానం అనేది వస్తుందేమో, లేకపోతే ఒక శోధన అనేది వస్తుందేమో నా వల్ల అని కుమార్తెలట తండ్రికి మంచి పేరు రావాలనే ఆశిస్తారట. మరి ఇప్పుడు తల్లులు ఏం చేయాలి? తల్లులు కూడా ఇప్పుడు కుమారుడు తల్లిని అంటు పెట్టుకొని ఉంటాడని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. మరి ఈ తల్లులు చెప్పట్లేదంటారా మంచిగా ఉండాలని? ఇప్పుడు కుమారుల్ని మంచి మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిది? తల్లులదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి మాట వినట ఏం చేస్తట కుమార్తె? చక్కగా నడుచుకుంటుందట. మరి కుమారులు ఉన్న వాళ్ళని కూడా తల్లులు ఏం చేయాలి? వాడిని మన గ్రిప్లో పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్వాస్థ్యాన్ని జాగ్రత్తగా కాపాడాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని బయటికి పంపించాలి అని అంటే ఎందుకు భయపడతారు చెప్పాలి? బయటికి వెళ్తే ఏ అబ్బాయి అన్న ఏమన్నా అంటారేమో, ఏ శోధన అయినా బిడ్డకి వస్తుందేమో కదా. అలాగ భయపడే కన్నా కుమారుల్నే మనం మంచిగా పెంచితే, ఒక స్త్రీ వాల్యూ తెలిసేలా పెంచితే, ఇంటి దగ్గర చెల్లిని బాగా చూసుకోవాలి, అక్కని బాగా చూసుకోవాలి. అలాగే బయట వాళ్ళు కూడా మనకి అక్క చెల్లెళ్ళు అవుతారు. లేకపోతే పెద్దవాళ్ళు అయితే అమ్మని పిలవాలి, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళు అయితే అమ్మమ్మని పిలవాలని. ఇలా ఎందుకు పిల్లల్ని మనం పెంచలేకపోతున్నాం? అలా పెంచకపోవడం వల్లే సమాజంలో ఏం జరుగుతూ ఉందంటే చాలా రకరకాలైన ఘోరాలు, నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడాలి. అయితే మనం పిల్లల్ని ఒక 10వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా చాలా బాగా చూసుకుంటాం. ఏం చేస్తామండి? చాలా బాగా చూసుకుంటాం. తర్వాత వాడికి సైకిల్ తొక్కడం వచ్చింది, సైకిల్ తొక్కి వెళ్ళిపోరా అంటాం. అన్నీ నేర్చుకున్నాడు, వాడికి మనం చూసుకోక్కర్లేదు అనుకుంటాం. కానీ 10 దాటిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లోకము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? నీకన్నా లేకపోతే అమ్మ నాన్నల కన్నా మన కుటుంబీకుల కన్నా లోకము చాలా అందంగా కనబడుతుంది పిల్లలకి. ఎలా కనబడుతుందండి? ఆ అందంలో వాడు పడిపోకుండా ఉండాలంటే నువ్వు దేవుని వాక్యంతో హృదయాన్ని నింపాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మాకు రాయడపాలెంలో కూడా ఒక చిన్న సంఘం ఉంది. అందులో ఒక బాబు ఉంటాడు, 10th క్లాస్ చదివాడు అప్పుడు. అయితే వాడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్కూల్లోని వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంట తెలుసా? ఈ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, అందులో మందు కలుపుకొని తాగుతున్నారంట. ఏజ్ ఎంత అంటే 14 సంవత్సరాలు. ఏజ్ ఎంత అండి? 14 సంవత్సరాలు. ఆ డ్రింక్ బాటిల్లో, థమ్స్అప్ బాటిల్లో, చిన్న చిన్న బాటిల్లోని వాళ్ళు ఏం చేశారట? మందు కలుపుకొని తాగుతూ ఉన్నారట. తాగుతూ ఉంటే వీడిని కూడా పిలిచారంట. ఈ పిల్లోడిని కూడా పిలిచి ఒరే తాగరా అనేసి అంటే అప్పుడు వీడు అన్నాడంట, మేము అది తాగం, మేము దేవుని నమ్ముకున్నాం అన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మ ఇలాంటి అమ్మ ఎవరటండి? మా అమ్మ ఇలాంటివి చేయకూడదని చెప్పింది, నేను అసలు దాని జోలికే రానన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో నాకు ఇలాగ అన్నారమ్మా, ఇలా చెప్పాను నేను అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఏంటి? దేవుడి వాక్యం ఎక్కడ గుర్తొచ్చింది? వాడు తప్పు చేయాలి, ఎదుటే లోకం రమ్మని పిలుస్తున్నప్పుడు కూడా వాడికి ఏం గుర్తొచ్చిందంటే దేవుని మాట, అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని అందుకే మనం దగ్గరగా కూర్చోబెట్టుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఎలా చెప్పాలండి? అర్థమయ్యే రీతిలో అంటే నువ్వు బయటికి వెళ్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సెల్ ఫోన్ ఎక్కువగా నువ్వు చూడకూడదు, నువ్వు ఎప్పుడు కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలని ఏం చేయాలి? పిల్లలకి నేర్పించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేస్తావో వాళ్ళు అదే చేస్తారు. నువ్వు లేచి నువ్వు సెల్ ఫోన్ చూస్తే వాళ్ళు సెల్ ఫోనే చూస్తారు, లేకపోతే నువ్వు టీవీ చూస్తే వాళ్ళు టీవీయే చూస్తారు, నువ్వు సీరియల్ చూస్తే వాళ్ళు సీరియలే చూస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మన కుటుంబంలో మంచిగా మన సిస్టమ్ ఉందో
మన కుటుంబం కూడా మంచిగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రేపొద్దున్న వాడికి తప్పు చేయాలి అని ఎవరైనా పిలిచినా కూడా వాడు ఏం చేస్తాడంటే మంచి మార్గంలోనే నడవాలని ఒక మైండ్ ఆడికి ఉంటుంది. చెప్పడం కాదంట, ఏం చేయాలట, చెయ్యాలి. మనం చేస్తేనే పిల్లలు కూడా చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పిల్లలు బాగా సెల్ ఫోన్కి కనెక్ట్ అయిపోతున్నారు. దేనికండి, దేనికి కనెక్ట్ అయిపోతున్నారు? సెల్ ఫోన్కి బాగా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. అందుకని మన ఇంట్లో మొట్టమొదటి దెయ్యం సాతాను ఎవరంటే సెల్ ఫోనే. ఏంటండి, చాలామంది ఎవరో ఒకరికి మంచిగా వాళ్ళ అమ్మ నాన్న సెల్ ఫోన్ కొన్నారని మనం ఏం చేస్తుంటే మనం కూడా మన పిల్లలు కొనివ్వాలనుకుంటాం. ఇది చాలా తప్పు. వాడికి ఉపయోగపడే విధంగా మనం ఉంటేనే తప్ప కానీ లేకపోతే వాళ్ళకి సెల్ని అందించకూడదు. సెల్ అంటే ఏంటో తెలుసా? సెల్ అంటే ఏంటండి? జైలు. ఏంటండి? బందికాన. ఏంటండి తెలుగులో ఏంటి? బందికాన. సెల్ అంటే ఏంటి? జైలు, బందికాన కదా. ఇప్పుడు ఈ సెల్ ఏం చేస్తా తెలుసా? దానిలో బంధించేసుకుంటుంది. అందులోని మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, మంచి మంచి డ్రెస్సులు వస్తూ ఉంటాయి, మంచి మంచి బట్టలు వస్తూ ఉంటాయి, లేకపోతే మంచి మంచి విధంగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వీడు ఆ సెల్ ఫోన్ పట్టుకున్నాడో లేకపోతే పట్టుకుందో ఏం చేస్తారు? లెగనివ్వదు. అది ఏంటి? బయటికి రానివ్వదు, పనులు చేసుకొనివ్వదు. ఎక్కడ బంధించబడిపోయావు? ఆ సెల్లోని బంధించబడిపోయావు. అందుకే ఈ బందికానాలోంచి ఎక్కడికి రావాలి? నువ్వు దేవునిలో బంధించబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునిలో బంధించబడాలి అంటే ఏం చేయాలి? బైబిల్ చదవడం మన పిల్లలకి నేర్పించాలి. ఏం చదవడం అండి? బైబిల్ చదవడం నేర్పిస్తే వాడు మంచిగా బైబిల్ చదువుతాడు. ఇప్పుడు పిల్లలకి బైబిల్ చదవడం రావట్లేదు. ఏం రావట్లేదండి? కానీ సెల్ ఫోన్లో ఏ వెర్షన్ ఉంది అన్నీ కూడా చక్కగా వాట్సాప్ తెలుసు, ఇన్స్టాగ్రామ్ తెలుసు, అన్నీ తెలుసు పిల్లలకి. పెద్దవాళ్ళకే తెలియదు కానీ కదా. అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాతకాలం రోజులు వేరు, ఇప్పుడు వేరు. మనం ఏంటంటే అప్పుడు తింగర మొగాలం కాబట్టి ఏంటండి మనం ఏది చెప్తే అది ఏదన్నా పెడితే తినేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏది వండినా నచ్చదు పిల్లలకి. ఏముండి నచ్చదు. మనం ఎంత బాగా చేసినా కూడా ఎక్కడిది కావాలాడికి? జొమాటో. ఎక్కడండి? ఏంటి ఆ జొమాటో? ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటే గొప్ప అనుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఏమనుకుంటున్నారండి? ఒకప్పుడు ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఉప్మా పెడితే ఎంతో అందంగా తినేవాళ్ళం మేము. ఇప్పుడు పిల్లలకు ఉప్మా అంటే నచ్చదు. అంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం తిన్నామో ఎలా బ్రతికేమో అవి కూడా. మా పిల్లలు స్టోర్ బియ్యం తినరండి అంటాం. ఏమంటాం? నువ్వు తినలేదా చిన్నప్పుడు? తిన్నారా లేదా చెప్పండి? అది కూడా లేని పరిస్థితుల్లో కూడా మన చిన్నప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఇది గొప్ప అనుకుంటున్నాం. మా ఓడికి ఇంకా సెల్ ఫోన్ తప్ప సెల్ ఫోన్లోనే చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మన చిన్నప్పుడు అమ్మలు చందమామ చూపించి గోరు ముద్దలు పెట్టేవాళ్ళు. ఏం పెట్టేవారండి? చందమామ చూపించి. ఇప్పుడు పిల్లలకి ఏం చూపించాలి? మొన్న ఒక ఆవిడ అంటుంది, మా మనవడికండి ఫోన్ దగ్గర పెడితే కానీ అన్నం తింటలేదంటుంది. ఏంటండి? ఫోన్ దగ్గర పెడితే కానీ ఏం తింటలేదంట. అలాంటి పద్ధతులు మానేయాలి. ఏంటండి? ఫోన్ ఎప్పుడు కూడా దగ్గరగా ఇవ్వకూడదు. ఎందుకు ఈ మాటలు అంటే ఇదే అవసరం ఇప్పుడు. ఏదండి? ఇప్పుడు బ్రదర్ ఒక మెసేజ్ చెప్పారు. ఏంటి? ఆయన సంకల్పం చొప్పున మనము ఉండాలని. నీవు ఇది ఫాలో చేస్తే ఆయన సంకల్పంలోకి నువ్వు తీసుకెళ్తావు. ఏది ఫాలో చేస్తే? ఈ సెల్ ఫోన్లు లేకపోతే బయట తిరగడాలు. ఇంకా అప్పుడు ఆడుకోవాలంటే అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అందులోనే ఆట. ఎందులోండి? సెల్ ఫోన్లోనే ఆట, అందులోనే పాట, ఇంకన్నీ ఇందులో ఉంటున్నాయి. ఈ టీచర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఆ సెల్ ఫోన్లోనే పాఠాలు కూడా. ఏంటండి? ఉన్న కళ్ళు కూడా మొత్తానికి పోయేలాగా చేస్తూ ఉన్నారు కదా. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచాలంటే చాలా జాగ్రత్తగా పెంచాలి. ఏంటి? హ్యాండిల్ విత్ కేర్ అట. ఏంటి? అది పగిలిపోయే వస్తువు అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. పిల్లలు కూడా పగిలిపోకుండా ఏంటంటే లోకంలో పడిపోకుండా లేకపోతే శోధనలో పడిపోకుండా వాడు మంచి మార్గంలో బిడ్డలని నడిపించాలి. ఆడపిల్లల కన్నా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చాలామంది అంటారు. కానీ మగ పిల్లలు ఉన్న వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలండి?
వాడికి అన్ని వాల్యూలు తెలియజేయాలి, కుటుంబం బాధ్యతలు వాడికి తెలియజేయాలి. అలాగే స్త్రీల పట్ల గౌరవం వాడికి తెలియజేయాలి. చాలా మంది స్త్రీలను గౌరవించకుండా చాలా అడ్డదిడ్డంగా మాట్లాడేస్తూ ఉంటారు. అలాగ నేర్పించకూడదు. ఎవరు మీ తల్లిదండ్రులని మనం అనిపించుకునేవారుగా ఎవరు కూడా ఉండకూడదు.